సైరా నరసింహారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గత వారంగా వాళ్ళిద్దరి కలయిక కోసం ఏపీ ప్రభుత్వంలోని ప్రజలందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇది సినిమా కోసం కలయిక లేదా రాజకీయంలో ఏదైనా ఎత్తుగడ అనేటువంటిది రెండు అంశాలపై సందేహాలైతే చాలానే ఉన్నాయి. అయితే ఇందులో మాత్రం ఒకరికి మంచి ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఎవరో కాదు, ఎస్వీబీసీ చైర్మన్ 30 years ఇండస్ట్రీ పృథ్వీకి వీళ్ళిద్దరూ కలవడం వెనుక సంతోషం ఏంటి అంటే ఆ స్టోరీ ఫస్ట్ తెలుసుకుందాం. తాడేపల్లిగూడెంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. ఈ రోజున మన మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా తన భార్య సురేఖతో. అక్కడ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య సతీమణి అయినటువంటి భారతి కూడా ఉన్నారు. జగన్ అలాగే తన భారతికి మన మెగాస్టార్ దంపతులు శాల్వా కప్పి తమ చేతి నుంచి బహుమతి అందజేశారు. అలాగే సురేఖ భారతి కోసం ప్రత్యేకంగా చీర తెప్పించి తన స్వహస్తాలతో అందించారు. ఆ తరువాత చిరంజీవి గారికి కూడా ప్రేమపూర్వకంగా శాల్వా కప్పి ఒక బహుమతిని అందించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ తరువాత ఇరు దంపతులు కలిసి భోజనం చేశారు. తర్వాత ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మన సైరా నరసింహారెడ్డి చిరంజీవితో కలిసి కాసేపు ప్రత్యక్ష సమావేశాన్ని ప్రత్యేకంగా గడిపారు. వాళ్ళు మాట్లాడుకున్న అంశాల్లో సైరా నరసింహారెడ్డి సినిమా పన్ను మినహాయింపు గురించి, అలాగే సైరా సినిమాను ఏపీ సీఎం ప్రత్యేకంగా వీక్షించాలని, అలాగే తమ సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆయన అందించిన ప్రోత్సాహం కోసం కృతజ్ఞతలు తెలియచేశారట చిరంజీవి. అలాగే ఎన్నో అంశాల గురించి వాళ్ళు మాట్లాడినట్టు తెలుస్తోంది. అసలు ఈ విషయం గురించి పృథ్వీ ఎందుకు రెస్పాండ్ అవ్వాలి అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్లో పోటీ చేసే సమయంలో దాదాపు ఎవరు కూడా సినీ నటులు ఆయనకు అండగా నిలవలేదు. మొదటి నుంచి ఆయనకు అండగా ఉన్న నాయకులు ఎవరంటే ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్లే. మరైతే ఆ సమయంలో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక 151 స్థానాలతో భారీ మెజారిటీ సాధించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఆయన్ని వచ్చి కంగ్రాచులేట్ చేయలేదు, కనీసం పలకరించలేదు. దీంతో 30 years పృథ్వీ తన అసహనాన్ని 2-3 సార్లు వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ వాళ్ళకి జగన్ సీఎం కావడం ఇష్టం లేదని, అందుకే ఆయన్ని ఎవరు కలవటం లేదని, మాకు సినిమాల ఆఫర్లు రాకపోవడానికి ఇదే కారణం అంటూ ఆయన కూడా కొన్ని ఉద్దేశపూర్వకమైన వ్యాఖ్యలే చేశారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో నంబర్ 1 పొజిషన్లో ఉన్న చిరంజీవే వెళ్ళి సీఎం జగన్ని కలవడంతో ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు కదిలే అవకాశం ఉంది. దీంతో పృథ్వీ ఫుల్ హ్యాపీసే. భవిష్యత్తులో ఇక సీనియర్ హీరోలపైన ఇలాంటి ఎక్కువ హైప్ వచ్చే మాటలు మాట్లాడనుకుంటా. సో చూద్దాం పృథ్వీ ఈ ఇద్దరి రెడ్డిల కలయికతో, అదే సైరా నరసింహారెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవడంతో ఆయన రెస్పాన్స్ ఏ విధంగా ఇస్తారో చూడాల్సిందే. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.